విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడివలస గ్రామంలో మంగళవారం బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు ఉపాధి పని ప్రాంతాల వద్ద వినూత్నంగా ఉపాధి కూలీలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్నటువంటి మహిళలపై అరాచకాలను అరికట్టే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఉపాధి మహిళా కూలీలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకధికారులకు తెలియకుండా ఓటీపీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పూర్తి వివరాలు అపరిచిత వ్యక్తులకి చెప్పకూడదని ఆయనవగాహన కల్పించారు. డ్రగ్స్ విషయంలో పిల్లలను ప్రతిరోజు అబ్జర్వేషన్ చేయాలని, వాళ్లు ఎవరితో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అన్న విషయాలు తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉండాలని, డ్రగ్స్కి జీవితంలో ఒక్కసారి అలవాటు అయితే ఆ కుటుంబాలు మొత్తము రోడ్డున పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్సమ్మకాలు జరిపిన వారి గురించి గాని, వాటిని సేవిస్తున్న వారి గురించి గాని సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని, పునాది స్థాయిలోనే దానిని అరికట్టాలని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. దొంగతనాలు, రోడ్డు భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి మహిళలు మాట్లాడి, తమకు ఈ విధంగా జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు సిఐ నారాయణరావు అవగాహన కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ దామోదర్కు మరియు సి నారాయణరావుకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్తే. మాది బొబ్బిలి మండలం దిబ్బగుడివలస గ్రామం, విజయనగరం జిల్లా అండి. ఈరోజు మా బొబ్బిలి మండలం నుండి సీఏ గారు వచ్చారు. సార్ మాకు సైబర్ క్రైమ్ గురించి, తర్వాత గంజాయి గురించి, మహిళలకు జరిగే అన్యాయాల గురించి ప్రతి ఒక్కటి మాకు అవగాహన చూపించారు సార్. ప్రతిదీ మాకు చెప్పారు, అర్థమయ్యేలా చెప్పారు. సార్ చెప్పిన ప్రతిదీ తెలుసుకొని మేము ఫోన్లు ఎవరు చేసినా ఆధార్ కార్డు నెంబర్ చెప్పము, బ్యాంక్ డీటెయిల్స్ చెప్పము సార్. సార్ చెప్పిన ప్రతిదీ మాకు అవగాహనగా చెప్పారు సార్. దీనివల్ల మా అందరికీ అవగాహన కలిగింది కాబట్టి బొబ్బిలి పోలీసులకి, తర్వాత విజయనగరం జిల్లా ఎస్పీ గారికి సార్ మీరు మాకు మంచి అవగాహన కల్పించినందుకు మీ అందరికీ మా దిబ్బగుడివలస గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.